రాష్ట్రాలు పట్టించుకోవాలి. ఎందుకంటే దీని బాధ్యత రాష్ట్రాలది. శాంతి భద్రత కానీ న్యాయాన్ని అందించడం కానీ బాధ్యత రాష్ట్రాలది. దీన్ని పట్టించుకుని శషభిషలు లేకుండా వంకలు పెట్టకుండా వెంటనే దీన్ని అమలు చేసే ఏర్పాటు కావాలి. చట్టాల్లో మార్పు కానీ పోలీస్ యంత్రాంగంలో ఫోరెన్సిక్ కేపబిలిటీస్ కానీ మరొకటి కానీ. ఇది అయ్యాక మీరు చూడండి మళ్ళీ కోర్టుల్లో ఎంత ప్రహసనాలు జరుగుతాయో ఈ కేసులోనే. ఈవేళ ఇలా అనుకుంటున్నాం మనం, అందరికీ తెలిసి ఏం జరిగిందో దాదాపుగా. కానీ కోర్టులకు వచ్చేసరికి ఎంత దారుణాలు జరుగుతాయో మనం చూడబోతున్నాం. ఇలాంటి అన్ని కేసులు, ఈ కేసులు ఏం జరుగుతుందో నేను ఊహించలేను, జ్యోతిష్యం చెప్పలేను. ఎంతకాలం దీన్ని సహిస్తాం? రేపొద్దున నా బిడ్డ కావచ్చు, మీ బిడ్డ కావచ్చు, నా తమ్ముడో చెల్లాయో కావచ్చు, మీ తమ్ముడో చెల్లాయో కావచ్చు. నా దాకా వచ్చేదాకా నేను పట్టించుకోనంటే అంతకంటే దారుణమైన సమాజం మరొకట్లేదు. అంచేత లోక్సత్తా వినమ్రంగా పార్టీల్ని, ప్రభుత్వాల్ని కోరుతోంది, పెడసరంగా ప్రవర్తించకుండా, ప్రద్దానికి తాత్సారం చేయకుండా, ప్రద్దానికి మానవ హక్కులు మరొకటి మానవ హక్కులు అని చెప్పని మీరు బాధితుల హక్కుల్ని పట్టించుకోకపోయినట్టయితే ఈ దేశంలో చట్టానికి ఇంకా అవకాశం ఉండదు. ప్రజలు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తారు. అయితే కసికొద్దీ బహుశా ప్రభాకర్ గారు బతుకున్నట్టయితే ఆయన 1 కోటి 2 కోట్లు ఇచ్చి ఆ చంపిన వాళ్ళని చంపించుండేవాడు. ఇక అలాంటి సమాజాన్ని మనం చూడబోతున్నాం. కేవలం కసితో ఒకరి మీద ఒకరు ప్రతీకారం తెచ్చుకోవటం, లేదా పోలీసుల మీద ఒత్తిడితో కాల్చి పారైపోతే డొక్క పగలదేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తే రేపు నుండి ఎవరినో కాల్చి పారేస్తారు. ఇది కాదు నాగరిక సమాజాన్ని నడిచే పద్ధతి. కఠినంగా నిజాయితీగా నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందన్నటువంటి విశ్వాసాన్ని ప్రజల్లోనూ, భయాన్ని నిందితుల్లోనూ కలిగించాలి. దానికి తగ్గట్టుగా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవాలి. లేకుండా మనం ఏ కన్నీళ్లు కార్చినా అది డ్రామా అవుతుంది. అంచేత ఈ విషాదాన్ని కూడా ఈ వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుని తేవడం కోసం ఒక మార్గంగా మలచవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కుటుంబానికి, వారి బంధుమిత్రులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే. కానీ జరిగిన తర్వాత శిక్ష పడకపోవడానికి ఖచ్చితంగా నేర న్యాయ వ్యవస్థలో భయంకరమైన లోపాలు, మామూలు లోపాలు, భయంకరమైన లోపాలు. దానిలో మీకు ఏమాత్రం అనుమానం లేదు. అన్ని స్థాయిల్లో ఉన్నాయి. ఏమండి, మాకున్న శక్తి ఇది. ఎన్నో ఉద్యమాలు చేశాం, అందుకనే మర్చిపోకూడదని చెప్పి దానికి ఒక మార్గాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఊరికే ఏదో చనిపోయినారని కన్నీళ్లు కార్చడమే కాకుండా దానికి సమాజం నుంచి స్పందన ఎట్లా ఉండాలని చెప్పినది చాలా నిర్దిష్టంగా మేము ముందు పెడుతున్నాం. ఇక్కడ తాగల జాతీయ సలహా మండలిలో 2005లో నేను దీన్ని గట్టిగా తీసుకెళ్లాను. కానీ మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా కమిటీ ఏర్పాటైతే యూపీఏ ప్రభుత్వం చచ్చినా చేయకూడదు, ఒట్టు పెట్టుకున్నాం, దేశం ముందుకెళ్ళకూడదు, అంతే. యూపీఏ ప్రభుత్వం చేసినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వస్తే వాడు చచ్చినా దాన్ని కరిపకూడదు. ఒక దిక్కుమాలినటువంటి రాజ్య వ్యవస్థను పెట్టుకున్నాం. పంచాయతీల్లో కూడా లేనటువంటి ఒక దుర్మార్గపు వ్యవస్థను పెట్టుకున్నాం. ఇంకే కారణం లేదు దీనిలో ఎక్కడా కూడా. దీన్ని కాదనే వాళ్ళు కేబినెట్ మంత్రులు చాలా మంది నాతో మాట్లాడారు ఈ విషయంలో. ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రులు జాతీయ స్థాయిలో అందరూ ఒప్పుకున్నారు ప్రైవేట్గా. ముందు తీసుకెళ్ళరే. ఒక చండాలపు వ్యవస్థని, ఒక దగాకోరు వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. కారణం ఎవడు చెప్పడం? ఏమండి ఫలానా పేజీ నాకు ఇష్టం లేదు ఈ కారణంగా చెప్పాడంటే చర్చించుకుందాం. బాగుందండి, కానీ జరగదండి. ఇప్పుడు ఏంటిది? ఇంకెందుకు పరిపాలన? అలాగే అక్కడ జరగకపోతే పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిని కాబట్టి దానిలో చేర్చామండి. ఇంకో పార్టీగా గొంతెత్తి ప్రజల ముందు పెడుతున్నాం. మా అందరికంటే బలం ఎక్కువ ఉంది. జనంలో తీసుకుపోయేసి మీకుంది, కానీ మాకెక్కడుంది? ఒక క్షణంలో కొన్ని కోట్ల మంది తీసుకెళ్ళగలరు మీరు. జనం నుంచి కనీసం వాళ్ళలో, ప్రజల్లో ఉన్న ఆవేదన ఒక సరైన మార్గం పట్టినట్టయితే, ఇంత దారుణం నుంచి ఒక మంచి ఫలితమైనా వచ్చినట్టయితే ఆ బిడ్డ వైష్ణవి ఆ దారుణ మరణం వృధా పోకూడదు అని కోరి, దానికి పౌరులంగా, పార్టీగా మేమంతా చేతనం చేస్తాం. కానీ మేము రాస్తారోకోలు చేయం. రాస్తారోకోలు చేస్తే మీరు పట్టించుకోరు. మేము పోయి 100 మంది లోక్సత్తా రాస్తారోకోలు చేస్తే మీరు ఫ్రంట్ పేజ్ బ్యానర్ హెడ్లైన్స్ ఇచ్చేస్తారు రేపు దీని మీద. అది పద్ధతి కాదని మేము నమ్ముతున్నాం. వాళ్ళని పిట్టలా కాల్చిపారేమని చెప్పి మేము కోరం. అది ప్రజాస్వామ్యంలో, నాగరిక సమాజంలో పద్ధతి కాదని మేము నమ్ముతున్నాం. మనం తెలుసుకోవాలి, మనం ఒక ప్రజాస్వామ్య సమాజమా లేకపోతే ఒక అనాగరిక సమాజమా, ఒక ఎనార్కిక్ సమాజమా, అరాచకత్వం ఉన్న సమాజమా, మనం తెలుసుకోవాలి. అందుకే మీ ద్వారా మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది ఒక్కరోజు 1 గంట హడావిడిగా మాట్లాడడం కాదు, చాలా లోతుగా ఆలోచించే మాట్లాడుతున్నాం. అందుకని
నన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఓటర్లు ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్నంతకాలం నేను సభ్యుడిగా కొనసాగుతాను. అది నా బాధ్యతగా, రాజ్యాంగం నాకు ఇచ్చిన కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎవరి డిమాండ్ వారికి ఉంటుంది, దాందే ఉంది. రాజ్యాంగం శిరోధార్యంగానే మాకు హడావుడిగా పోయే లాంతరులను బట్టి మేము దారి నిర్ణయించుకోం. సుదూరంగా ఉన్న నక్షత్రాన్ని చూసి దారి నిర్ణయించుకుంటాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఒకటి ఉన్నది. ఏ ప్రక్రియ జరగాలన్నా కూడా ఒక రాజ్యాంగం ఉన్నది. బలవంతంగా రాజీనామాలు కానీ, లేకపోతే ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచడం కానీ, మాత్సర్యాన్ని పెంచడం కానీ, భ్రమంలో అపోహంలో పెంచడం కానీ, అది దేశంలో జాతి నిర్మాణానికి కానీ, ప్రజల ఆశలు నెరవేర్చడానికి కానీ, ప్రజలకు న్యాయం చేయడానికి కానీ మార్గం కాదు, కాబోదు. పులి మీద ఎక్కి ఎవరు స్వారీ చేసినా చివరికి ఆ పులి వాళ్ళని తినేస్తుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల్లో ఆగ్రహావేశాలని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటే రేపు పొద్దున ఆ ఆగ్రహావేశాలు ఆ రెచ్చగొట్టిన వాళ్ళని తినేస్తాయి. ముందు చూపున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు చూపుతూ ప్రవర్తించాలి, ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలి, జాతి నిర్మాణం కోసం ప్రవర్తించాలి. చిదంబరం ఎవరు కమిటీ వేయడానికి? భారత ప్రభుత్వం వేస్తామంటున్నారు. మనం మరీ వ్యక్తిత్వం చేస్తున్నారు. ఎవరి సొంతం ఎవరి వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు. ఒక ప్రభుత్వం ఉన్నది, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఒకటి ఉన్నది. ప్రజల